ట్రైన్ వచ్చేస్తుంది రోయ్, ట్రైన్ వచ్చేసింది రోయ్. వెల్కమ్ టు చైనా. ఇదంతా థాయిలాండ్ జోన్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ ఆన్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ విజయవాడ. మన విజయవాడ దగ్గరలో చిన్నకాకానిలో హాయ్లాండ్ ఉంది. ఒక రోజు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడో వెళ్ళాం, చాలా కాలం తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం. ప్రెజెంట్ ఎలా ఉంది, టికెట్ ప్రైస్ ఎంత, అక్కడ దగ్గరలో ఏమన్నా స్టే చేయడానికి హోటల్స్ ఏమైనా ఉన్నాయా, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ హాలిడేస్లో ఎప్పుడైనా సరే వెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఒక రోజు అంతా. ఇంకా పూర్తిగా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేది, కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. ఈ హాయ్లాండ్ ఎగ్జాక్ట్గా మన విజయవాడకి 20 కిలోమీటర్స్ దూరంలో, గుంటూరుకి 20 కిలోమీటర్స్ దూరంలో మధ్యలో ఉంటుంది. ఎటు నుంచి అయినా సరే ఈజీగా వచ్చేయచ్చు. మెయిన్ రోడ్డుకి పక్కనే, ఇది పక్కన సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్లోంచి ఎంట్రీ ఉంటుంది. ఇది ఇంకో ఎంట్రీ. ఆ మెయిన్ రోడ్ ఏంటంటే ఇంకొకటి పక్కన వర్క్ జరుగుతుందంట, అందుకోసం అని చెప్పి ఇటు నుంచి రూట్ డైవర్ట్ చేశారు. బోర్డ్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ, మీకు ప్రాబ్లం లేదు. ఎవరికైనా తెలియకపోతే కనుక హాయ్లాండ్ అని అడిగితే ఎవరైనా చెప్తారు వే అయితే. హాయ్లాండ్ పక్కనే రిసార్ట్ కూడా ఉంది. మీరు ఎవరైనా స్టే చేయాలంటే ఇందులో స్టే చేయొచ్చు. ఈ పక్కనే హాయ్లాండ్. ఇటువైపు పార్కింగ్, కార్ పార్కింగ్ అయినా బైక్ పార్కింగ్ అయినా అక్కడ ఫ్రీ పార్కింగే. ఇంకా లోపలికి వెళ్దాం. మీరు వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడ పోస్టర్ కనిపిస్తుంది కదా, దాని మీద కాస్ట్లు ఉన్నాయి. అలాగే వీళ్ళ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాళ్ళు కాల్ చేయండి. మీకు హోటల్ బుకింగ్ ఏదైనా కావాలంటే అరేంజ్ చేస్తారు. వెల్కమ్ టు హాయ్లాండ్. ఇది పర్ఫెక్ట్ వీకెండ్ ట్రిప్ అబ్బా. ఎవరైనా సరే వీకెండ్స్ ఒక రోజంతా ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ప్లేస్కి వస్తే చాలా బాగుంటుంది. ఇంకా లోపల ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. దీని టికెట్ వచ్చి పెర్ హెడ్ 800 అంట. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సేమ్ ప్రైస్ అంట. చిన్నపిల్లలకి మాత్రం మినిమం 3 feet అబోవ్ ఉంటే ఖచ్చితంగా 800 పే చేయాల్సిందే అంటున్నారు. మీకు ఈ బోర్డులో కనిపిస్తున్నవన్నీ ఈ టికెట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ బోర్డులో కనిపించే ఉన్నాయి కదా, ఆ రైల్ చేజ్ కానీ మ్యాజిక్ డాన్స్ కానీ ఇవి ఇంక్లూడ్ అవ్వంట, సపరేట్గా పే చేయాలన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం చూసేద్దాం. లోపలికి రాగానే ఎదురుగా ఒక బుద్ధుడు స్టాచ్యూ ఉంది. హాయ్లాండ్ నేమ్ ఉంది. ఒక ఫోటో పాయింట్, సరదాగా ఫోటో దిగేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. టికెట్ చెకింగ్ చేసేది ఇక్కడే. మనం అక్కడ తీసుకున్న టికెట్ ఇక్కడ చూపిస్తే మన చేతికి ఒక బ్యాండ్ వేస్తాడు, అది వేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. లోపల ఎటువంటి కెమెరాస్ అలౌడ్ లేదు భయ్యా, ఫోన్ అయితే అలౌడ్ ఉంది. నేను ఒక యూట్యూబర్కి ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఒక మేనేజర్ దగ్గర వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఒక కెమెరా తీసుకెళ్తున్నా. ఇవన్నీ కిడ్స్. ఇది మనం టికెట్ తీసుకున్నాక దాంట్లో ఇంక్లూడ్ అవ్వంట. ఒక్కో దానికి ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా. ఏదైనా కావాలంటే ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే కొంచెం సేపు ఆడుకోవచ్చు పిల్లలు. ఇవన్నీ మళ్ళీ టికెట్ 800, మళ్ళీ ఇవన్నీ సపరేట్. మళ్ళీ ఈ కార్లో కూడా తిరగాలన్నా 20 రూపీస్ పే చేస్తే ఒక 3-4 minutes తిప్పుతారంట. మనకి ఇంక్లూడ్లో ఉన్న ఇది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీస్ కొన్ని ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి టికెట్లో. నాండ్రా ట్రైన్ ఎక్కుదాం. స్టాప్ అయ్యి అక్కడ ఆగదా అటా? సరే, ఓకే ఓకే. లోపలికి వచ్చిన తర్వాత ఇదో సెక్షను. వీకెండ్ అయితే జనాలు బాగా రష్ ఉంటుంది. వీకెండ్ కాదు కానీ నార్మల్ డేస్ అయితే నార్మల్గానే ఉంది. ఇంకా టికెట్ 800 పెర్ హెడ్ 800 అంటే ఇంకా ఏం లేదు. 500 టికెట్ అంతకుముందు రకరకాల టికెట్స్ ఉంటాయి కానీ అది ఏం లేదు, ఒకటే టికెట్ 800. దాంట్లో మీకు ఇంక్లూడ్ అయ్యి చూపించాను కదా, మ్యాక్సిమం ఎక్కువ ఉన్న గేమ్స్ అన్ని ఇంక్లూడ్ అవుతాయి, కొన్ని ఇంక్లూడ్ అవ్వంతే. అలాగే చిన్నపిల్లలు కూడా సేమ్ 800 అంట భయ్యా. అంటే వాళ్ళ హైట్ లిమిట్, మన ఏజ్ కాదు, హైట్ లిమిట్ 3 feet అబోవ్ ఉంటే సేమ్ 800 పే చేయాల్సిందే.
దీంట్లో ఫుడ్ ఏమి ఇంక్లూడ్ అవ్వదు, ఫుడ్ సపరేటే. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి, ఓకేనా? ఇది ఫ్లయింగ్ ఎలిఫెంట్, ఎక్కేద్దాం. బాగుందిరా, ఎక్కనే ఆగరా రాని. ఇది అయిపోయింది, బాగుంది, పిల్లలకు బాగుంటాయి ఇవన్నీ టికెట్లో ఇంక్లూడే. ఇంకా నెక్స్ట్ వద్దులే భయ్యా, ఒకసారి చాలే అది. ఇంకా నెక్స్ట్ ట్రైను, ఈ ఫ్రాగ్ ఇంక్లూడ్ లేదనుకుంటా. ఇంకా నెక్స్ట్ వేరేది ఎక్కుదాం ఏదైనా. ఇప్పుడు ట్రీ హౌస్ ఏముంది, ఊరిని అనుకుంటా, జస్ట్ హట్స్ లాగా ఇదేంటి అరేంజ్ చేశారు అంతే. ఫస్ట్ టైం ఇన్ ఇండియా థ్రిల్లింగ్ రైడ్ అంట. 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి దీనికైతే. రైల్ చేజ్ రైడ్, ఇది టికెట్లో ఇంక్లూడ్ ఉండదు, సపరేట్ దీనికి. ఇదంతా చైనా జోన్. ఇది ఒక రైడ్ ఇంక్లూడ్ ఉంది, దీని పేరేమో కానీ అది బాగుంటుంది. ఏంటిది స్టార్ట్ అయిపోయింది రైడ్, అబ్బో ఇది పైకి వెళ్తుంది కదా, అమ్మో ఇది వేసుకోవాలి, ఫాస్ట్ అయిందనుకో అయిపోయే. ఇది బాగుంది, ఇదైతే 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి, అది కూడా 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఇది ఇంక్లూడే ఉందంట. ఇంకా గోస్ట్ రైడ్, అది గోస్ట్ హంటర్ అక్కడ, అది ఇంక్లూడే, దానికి వెళ్దాం. ఇవన్నీ సేమేలు, అన్నీ క్రేజీ జంపు ఇంచుమించుగా అన్నీ ఒకటే. గోస్ట్ హంటర్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ మార్నింగ్ 10 నుంచి గేమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. మధ్యాహ్నం 12 తర్వాత వాటర్ గేమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ లోపు మీరు చేయాల్సిన గేమ్స్ ఎక్కాలనుకుంటే ఏదైతే అది మొత్తం కంప్లీట్ చేసుకొని 12 తర్వాత 1 తర్వాత ఫుడ్ తినేసి ప్రశాంతంగా వాటర్లోకి వెళ్తే ఈవినింగ్ 5 వరకు వాటర్లో ఉండొచ్చు. అది బాగుంటుంది. బంపింగ్ కార్స్ కావాలంటే ఎక్స్ట్రా 50 రూపీస్ పే చేయాలంట. పాటలు పెట్టి మంచి చిల్లుగా ఉంది. మనం ఇప్పుడు గోస్ట్ హంటర్కి వెళ్దాం. గోస్ట్ హంటర్ ఇందులో వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇదిగో సీట్లు, అద్దాల్లో చూడాలనుకుంటా, దీంట్లో కూర్చొని చూసుకుంటే వెళ్ళడమే. అయిపోయింది గోస్ట్ హంటర్. చీకట్లో ఏం కనబడలేదులే, పెద్ద ఎరగదీసేది ఏం కాదులే కానీ సరదాగా ఎక్కడమే. ఈ 5D థియేటర్ అయితే రన్నింగ్లో లేదంట, ఉన్న సపరేట్ ఎక్స్ట్రా కాస్ట్ అంటలే, అయినా ప్రెజెంట్ లేదు. ఓకే డన్, ఇది ఈవినింగ్ ఎక్కేద్దాం. ఇంకా ఏదో తినేసి వాటర్లోకి పోదాం. వెల్కమ్ టు చైనా. ఆ రైడు ఇంక్లూడ్ లేదంట, ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలంట దానికి. ఇదంతా స్నాక్ హబ్బు, ఇవన్నీ ఫుడ్ కోర్ట్లే అనుకుంటా, క్లోజ్లో ఉన్నాయి. ఇంకా అటువైపు వెళ్ళిపోతే వాటర్ స్పోర్ట్స్. ఈ హాయ్లాండ్కి సంబంధించిన మ్యాప్ ఉంది ఇక్కడ మొత్తం చూడండి. ఇక్కడ ఇదంతా మ్యాప్. ఈవెంట్ జోను, మెకానికల్ రైడ్స్, సన్ ప్లాజా, ఇవన్నీ తిరిగేసాం. మనం మధ్యలో ఉన్నాం ఇక్కడ. హాయ్లాండ్ ఏంటి రాక్షస బెల్ల పామా, ఇది ఎలాగా ఉంది పామేలే. చెన్నై అంట రెస్టారెంట్ పేరు. ఈ హాయ్లాండ్కి వీకెండ్స్లో వస్తేనే చాలా బాగుంటుంది అబ్బా. మామూలు రోజులు వస్తే జనాలు తక్కువ ఉన్నారు, హోటళ్ళు తక్కువే ఉన్నాయి. ఇందులో ఉన్నాయి ఏదో ఒకటి తినాలంటే అన్నీ లేవులే, బిర్యానీ లేదు, ఏమీ లేదు, ఏదో ఉందంట ఫ్రైడ్ రైస్. సరేలే, అదే వీకెండ్ అయితే అది మొత్తం ఉంటాయి, కాస్ట్లు ఇలా ఉన్నాయి. సరే కానీ ఏదో ఒకటి తినేసి పోదాం. ఇంకా వాటర్ స్పోర్ట్స్లోకి అడుగు పెట్టేద్దాం. తినేసాం, అక్కడ ఫుడ్ అయిపోయింది. ఇంక ఇక్కడ బట్టలు చేంజ్ చేసుకొని మొదలు పెట్టేయచ్చు. ఏనుగు బొమ్మ భలే ఉంది కదా, వెనక చూడండి వేవు పూలు వచ్చేది అక్కడే
కాకపోతే టైం ఉందంట. ఇక్కడ ఒకటి ఉంది, ఆ ట్యూబులతో పైనుంచి ఇక్కడ జారొచ్చు. అది ఫస్ట్ మనం ఇప్పుడు రెయిన్ డ్యాన్స్ ఉందంట 3:30 కల్లా, సారీ రెయిన్ డ్యాన్స్ 3 కల్లా ఉందంట. వెళ్ళి తర్వాత ట్యూబ్స్ తీసుకొని ఇందులో జారుదాం. 3 అవడానికి ఒక 10 minutes ఉంది, ఈ లోపు అందులోకి వెళ్దాం. అదంతా బోర్మా జోన్ అంటది, అటు వెళ్దాం. ఇక్కడ డ్రెస్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, కానీ 100 రూపాయలు డిపాజిట్ చేయాలి, తిరిగి 50 రూపాయలు అయితే రిటర్న్ ఇచ్చేస్తారు. అలాగే మన లాకర్స్ కూడా సేమ్ 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు, కానీ 100 రూపాయలు డిపాజిట్ చేయాలి. అలాగే ట్యూబ్స్ ఉంటాయి కదా, వాటర్లో ఆడుకునే ట్యూబ్స్, దానికి కూడా 100 రూపాయలు డిపాజిట్ చేయాలి, కానీ దానికి ఛార్జ్ ఏం చేయరు. 1 అవర్ వరకు ఫ్రీనే, 1 అవర్ దాటితే ఛార్జ్ చేస్తారంట. 1 అవర్ లోపు మనం ఆ ట్యూబ్ని తీసుకొని వచ్చేస్తే మన డబ్బులు మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. అది చిన్నపిల్లలది ఇది. రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది. చలి కూడా వేసేస్తుంది అలాగే. అదిగో ఇదంతా లేజీ రివర్ అనుకుంటా. ఆ ట్యూబ్ వేసుకొని సరదాగా వెళ్ళడమే అటువైపు. ఇది బాగుందిగా, వాటర్లో ఫుడ్ కాదు. అరే ట్యూబ్ వేసుకొని కూర్చొని తినడమే దీంట్లో. ట్యూబ్ తినాలంటే కాదు, ట్యూబ్ ఇదే కాదు. ఇటు చూడు, రెస్టారెంట్, వాటర్లో కూర్చొని తిన్నాం తాగడం. హే రెయిన్ డ్యాన్స్. కిడ్స్ స్లైడ్ టవర్, రెయిన్ డ్యాన్స్, లేడీస్ స్లైడ్ టవర్. రెయిన్ డ్యాన్స్ అటువైపు, వేవ్ పూల్ ఈ పక్కన, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది ఒకటి. రెయిన్ డ్యాన్స్ అంతా ఫుల్ సినిమా సాంగ్స్తో పెట్టారు, అందుకనే అవి పెట్టలేదు. ఇది ఇక్కడికి వచ్చేసి ఇది ట్యూబ్స్తో ఇలా ఆడుకోవచ్చు, పైకి ఎక్కి జారొచ్చు. ఇది మంచి స్పాట్, ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ట్యూబులు ఫ్రీయే, కాకపోతే డిపాజిట్ 100 రూపాయలు చేయాలంతే, మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు డబ్బులు. 3 స్టేర్లు ఎక్కి వచ్చాం పైకి. ఇది బాగుందిలే, దీంట్లోంచి వెళ్ళిపోదాం. దేనికి ట్యూబ్? ఇది ట్యూబ్దా? అదైతే నార్మలా? అది ఇది ట్యూబ్ది, ఇదైతే నార్మల్ అంట. ఇది స్ట్రైట్కి వెళ్ళిపోద్ది, అదేంటి ఇది? అబ్బో నేను వెళ్ళనయ్యా, నువ్వు వెళ్ళు, నీ వీడియో తీస్తా కావాలండి, వెళ్ళు. ఇది నేను వెళ్ళు, స్ట్రైట్గా ఉంటుంది ఇది. అమ్మో ఏనా బాగుందా? మళ్ళీ పైకి వచ్చాయి ఇప్పుడు. ఈ ట్యూబ్ ఉంటే ఒకటి ట్యూబ్ది, ఒకటేమో ట్యూబ్ లేకుండా లేదు, ఒకటి ఉంది, ఇంకోటేమో వర్కింగ్లో లేదు. అంటే ఈరోజు సాటర్డే సండే అయితే ఉండేది, నార్మల్ డే కదా, ఎక్కువ మంది జనం లేక యూజ్ చేయట్లేదు అనుకుంటా. వ్యూ ఇది, చుట్టూ పొలాలు చూడండి, భలే ఉన్నాయి. చుట్టూ పొలాలు, మంగళగిరి, ఇదంతా థాయిలాండ్ వ్యూ. కిందకి వస్తే ఇంకొకటి ఉంది, దీంట్లో మనం వెళ్దాం. అబ్బా వాటర్ ఫ్లో ఉంటే బాగుంటుంది, ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది. సర్లే ఏదో ఒకటిలే, పెద్దదేగా, బాగుంది. ఇది రావాలి, ఎవరో ఎగిపోయి చూసా, నిన్ను చూసా, అందుకని రాలా. వచ్చారా వచ్చారా నువ్వు
అరే అదిరా ఒక దెబ్బ గాలి ఎగిరిపోయినట్టుంది. కాదు చూసారా, నాకు భయం వేసింది. అది ఎలా ఉంది తెలుసా? అమ్మాయి అమ్మాయి ఇట్లా ఇట్లా పక్కన పడింది. పక్క తప్పుకోమా, పక్క తప్పుకో. ఓ మై గాడ్, స్లో. చాలా ఫాస్ట్ గా వస్తున్నారు, అందుకే నేను రాలేదురా. ఇది బాగుంది, సింపుల్ గా ఉంది. ఇది ఓకే, పెద్ద టాస్క్. ఇది ట్యూబ్ తెచ్చుకుందాం, ట్యూబ్ తెచ్చుకుంటే బాగుంటది. ఇప్పుడు వేవ్ పూల్ స్టార్ట్ అవుతుంది ఒక 5 to 10 minutes లో. వేవ్ పూల్ ప్లేస్ ఇదే. వీకెండ్స్ వస్తే కానీ చాలా బాగుంటుంది, ఎక్కువ మంది రష్ ఉంటారు. ఈరోజు చాలా తక్కువ ఉన్నారు. సేమ్ ఇలాంటిదే హైదరాబాద్ వండర్లా ఎక్స్ప్లోర్ చేశాను. ఇంకా అదైతే నెక్స్ట్ లెవెల్, ఒక రేంజ్లో ఉంది అసలు. దానికి సంబంధించిన వీడియో అయితే ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒకసారి చూడండి. వండర్లా మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే అది. చల్లగున్నట్టున్నారు. స్టార్ట్ అయింది అది. లేజీ రివర్ ది ఎస్కేప్డ్ అంట. బాగుంది కదా. ఇదిగో ఇలాగెళ్ళి అలా రౌండ్ తిరిగి ఇదిగో ఇటు కూడా తిరగాలనుకుంటా. ఇక్కడికి రావాలి. ప్రెసెంట్ టైం అయిపోయింది, 5 క్లోజ్ అంట. వాటర్ స్పోర్ట్స్ అన్నీ, వాటర్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ. కానీ బాగుంది. ఐలాండ్ మంకీస్తో వాటితో క్లోజ్ అయిపోయింది. అది వాటర్ పడుతూ ఉంటే మధ్య మధ్యలో కొన్ని చోట్ల చాలా బాగుంటుంది. ఇక్కడ వేపులో చూసుకున్నాం కదా, ఇంకా 5 తర్వాత అన్నీ క్లోజ్. ఇంకా అది మధ్య మధ్యలో మాత్రం బొమ్మలు బాగా అరేంజ్ చేశారు. చిన్నపిల్లలు బాగా బాగుంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడ టైగర్స్ అవి ఉన్నాయి, బీర్ ఎలుగుబంటి అన్నీ ఉన్నాయి. కానీ బాగుందిలే, జనాలు ఎక్కువ మంది ఉంటే చాలా బాగుంటుంది. టైం అయిపోయిందిగా, వాటర్ ఆపేసాడు. లేదా అటు నుంచి పైనుంచి వాటర్ పడుతూ ఉన్నాయి. ఇందాక ఫ్లో బాగుండేది, ఫ్లో ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. అది అలా తిరగాలి. ఇప్పుడు వాటర్కి సంబంధించిన అన్నీ అయిపోయినాయి. ఇంకా అక్కడికి వెళ్ళి గేమ్ సెక్షన్ ఉంది కదా, చూసుకుందాం. వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయినాయి. అబ్బా, టైం 5 కల్లా మొత్తం క్లోజ్, వాటర్ సంబంధించినవి అన్నీ. ఇంకా మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాం. మన 800 టికెట్కి సరిపడా అన్నీ న్యాయం చేసాము. ఇంకేమైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఇంకేమైనా గేమ్స్ అయినాయి, ఎక్కాలన్నా ఏదైనా యాక్టివిటీస్ చేయాలన్నా చేసేద్దాం. పర్లా రెండోసారి అయినా ఎక్కొచ్చు. 800 కట్టాం, ఊరినేనంటే మామూలుగా ఉండదు, మనతో ఎక్కేద్దాం. వాటర్ సంబంధించిన అయితే మస్తు, ఒక రోజు ఫుల్గా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది ఫ్యామిలీతో అయినా సరే, ఫ్రెండ్స్ గ్రూప్తో అయినా సరే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే టికెట్ 800. అది ఒకటే టికెట్, దాంట్లో వేరియేషన్స్ ఏం లేవంట. అది మనం ఏం చేయలేం, అది మ్యాటర్. వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత మన బట్టలు అన్నీ మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తే మనకి డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి జంప్ జిలాని. వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ గేమ్స్ అవి ఉంటాయి. మ్యాజిక్ డ్యాన్సరు, స్వింగ్ అరౌండ్ అంట. ఇవి చూసుకోవచ్చు. కొంతసేపు కొన్ని ఇంక్లూడ్ గేమ్స్ ఉంటాయి, కొన్ని అవి కొన్ని ఇంక్లూడ్ కాదు, అవి సపరేట్గా పే చేసుకోవాలి. కొంతసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇది సపరేట్గా పే చేసుకోవాలి. ఎంత 50 100 అన్నాడు. ఎంత 50 రూపీసా? 50 రూపీస్ ఎక్స్ట్రా దేనికి ఇప్పుడు కావాలనుకుంటే. చూసారుగా మొత్తం మన విజయవాడకి దగ్గరలో ఉన్న హాయ్లాండ్. ఓకేనా, ఈ వీడియో అయితే నచ్చితే కొంచెం లైక్ చేసి, మన విజయవాడ దగ్గరలో ఎలాంటి తోట ఉంది, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేటట్టు ఉంది కాబట్టి కొంచెం షేర్ చేయండి. ఓకేనా, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.